ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వరీతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను అని చాలా రోజుల నుంచి మీ అందరికీ చెప్పట్లేదు కదండి. నేను 1 ఇయర్ బ్యాక్ బ్యూటీ కోర్స్ అనేది నేర్చుకున్నాను. దానికి వేకెన్సీ కోసం 1 ఇయర్ నుంచి అలా వెళ్తున్నాను. వేకెన్సీ ఉందా లేదా అని ఎంక్వైరీ కోసం. ఎక్కడ నాకు వేకెన్సీ అనేది దొరకలేదు. రీసెంట్ గా దొరికింది వేకెన్సీ. పార్లర్ లో చేస్తున్నాను నేను, బ్యూటీ పార్లర్ లో. మీకు తెలిసిందే కదండి, బ్యూటీ పార్లర్ అంటే ఇంకా మనకి హాలిడే అంటే ఏం ఉండదు. ఇవాళ సండే కదండి, సండే కూడా నాకు డ్యూటీ ఉన్నది. నాకు ఓన్లీ 1 మంత్ కి 2 days లీవ్, అంటే 2 ఆఫ్స్ అనమాట. మంత్లీ 2 ఆఫ్సే ఉంటాయి నాకు. రీసెంట్ గానే జాయిన్ అయ్యాను కదండి. శాలరీ అన్నది ఇంకా మేడం కన్ఫర్మ్ చేయలేదు ఎంత ఏంటి అన్నది. నా వర్క్ చూసి నాకు దాన్ని బట్టి శాలరీ అనేది ఇస్తానన్నారు మేడము. చూడాలి. నేను కూడా ఈ 1 మంత్ చూసి బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఇంకా ఏదైనా చూసుకుందాము అని నేను జాయిన్ అయిపోయాను. ఎందుకంటే మనం నేర్చుకోవడం అంటే మనీ పెట్టి బాగానే నేర్చేసుకుంటాం, కానీ మనకి వేకెన్సీలు అంటే అంత స్పీడ్ గా దొరకవు, కొంచెం కష్టమే. అంతే ఫ్రెండ్స్, ఇంకా చెప్పాను కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం రండి. నేను డైట్ చేస్తున్నాను కదా. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్ ఉంది కదండి, బ్రెడ్ తోటి ఇంకా ఆమ్లెట్ లాగా, అంటే మనం ఆమ్లెట్ కి ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలా ప్రిపేర్ చేసేసి ఎగ్ ని అందులో డిప్ చేసేసి కాల్చుకుని తినడమే. చూస్తారు కదా, ఫస్ట్ ఉప్పు కారం వేసుకున్నాను, ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం లేడీస్ ఇంట్లో ఖాళీగా కూర్చొని కన్నా ఏదైనా వర్క్ చేసుకుంటే మనకి ఆ మనీ అన్నది ఫ్యూచర్ లో బాగా ఎర్న్ అవుతుంది. అంటే మన హస్బెండ్ అడగక్కర్లేదు, మనకు మనమే ఏదైనా ఒక ప్రాపర్టీ కూడా ఏర్పరచుకోవచ్చు. అంటే తక్కువ సాలరీయే కదా, ఏం చేస్తామో అలా కూడా అనుకోకండి. మనకి నెలకి 2000 అయినా 1000 అయినా, ఇప్పుడు ఎవరైనా మీకు సడన్ గా నాకు ఒక 500 ఇవ్వు అంటే ఇస్తారో చెప్పండి? ఊరికేనే ఎవ్వరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా మనకి, ఒకవేళ వడ్డీకి తెచ్చుకున్నా, ఎలా తెచ్చుకున్నా ఎవరు ఊరికైనా మనీ అనేది ఇవ్వరు కదండి. మనకంటూ మనం మన సెల్ఫ్ గా మనం అనేది మనీ సంపాదించుకుంటే మనం ఏదన్నా కావాలంటే కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు. రేపు ఫ్యూచర్ అనేది పిల్లలు పెరిగి కొలిది మనకి బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. ఇంట్లో ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం అలా చేసుకుని, కానీ ఇంట్లో వైఫ్ నాదేంటి అంటే, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మనీ సంపాదించుకుంటే ఒకరి మనీ అనేది మనం ప్రాపర్టీ కింద దాచుకోవచ్చు, ఒకరి మనీ అనేది ఇంట్లో ఖర్చు పెట్టుకోవచ్చు అన్నది నా ఒపీనియన్. మనకి నెలకి 2000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పండి? 24,000 అనుకుంటున్నాను. 24,000 మనం అలా ఎక్కడన్నా మనకి నమ్మకంగా ఉన్న వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనకి ఎందులో ఎక్కువ ఫైనాన్షియల్ గా బాగుంటే అందులో దాన్ని పెట్టుకొని అలా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. మనం పిల్లలు కాలేజ్ స్టేజెస్ కి అలా వెళ్ళే కొద్ది మనీ అన్నది చాలా ఎక్కువ అవుతుంది. స్కూల్ ఫీజులే చూస్తున్నారు కదా, 1 year కి 1 lakh అలా ఉంటుంది. రేపు మీరు కాలేజెస్ కి అలా వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అవునా కదా చెప్పండి? మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. నేను అలా చాలా గోల్డ్ కొనుక్కున్నాను. ఈసారి మీకు ఎప్పుడైనా చూపిస్తాను. నేను ఎక్కువ చెప్తున్నాను కదండి, బట్టలు ఎక్కువ కొనను నేను అసలు. అందుకే నా దగ్గర డ్రెస్సెస్ అనేవి కంటే ఎక్కువ ఉండవు. నేను ఎక్కువ గోల్డ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సడన్ గా ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు, దానికి లక్షల్లో అమౌంట్ అవ్వచ్చు. మనకు సడన్ గా ఇచ్చే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ మనం వడ్డీ తెచ్చుకున్నా దానికి వడ్డీ ఎక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ అలాగా. వన్స్ అప్పు చేసాము అంటే అప్పు అనేది పెరుగుతుంది కానీ తరగడం ఉండదు. దానికన్నా మనం ఇలా గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ గోల్డ్ అన్నది మనం బ్యాంక్ లో పెట్టుకుని మనీ తెచ్చుకోవచ్చు. మనకి వడ్డీ కూడా తక్కువ పడుతుంది. అంటే ఇంకా నాకు చెప్పడం రావట్లేదు, మనం అలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట మీ అందరికి. మనం ఇంట్లో కూడా ఏమన్నా కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్ చేసి ఏదో గొప్పగా అనాలని చెప్పి చాలా ఐటమ్స్ అవి తీసేసుకుంటారు కుక్ చేయడానికి. అవన్నీ నా ఒపీనియన్ ఏంటంటే అవన్నీ వేస్ట్ అనుకుంటున్నాను నేను. మనకు ఉన్న దాంట్లోనే చక్కగా అందంగా చేసుకోవచ్చు.
దానికోసం మనీ పెట్టేసి ఇంకా గొప్పగా కనబడాలని లేనిపోయిన ఐటమ్స్ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని ఇల్లంతా నింపేసుకొని నాకు ఇవన్నీ అనవసరం అనుకుంటా. అందుకే మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు నా దగ్గర ఉన్న వాటితోటే నేను కుక్ చేస్తాను. మేబీ ఫ్యూచర్ లో నేను కూడా ఏమన్నా సక్సెస్ అయ్యి నాకు యూట్యూబ్ నుంచి మంచి శాలరీ అనేది వస్తే ఏమో అప్పుడు ఏమన్నా చూడాలి అని కొనుక్కుంటే సింపుల్ గా, అది కూడా హెవీగా మనీ పెట్టడం అలా అయితే నేను ఎప్పటికీ చేయను. ఎందుకంటే నేను మనీ పరంగా చాలా చూసాను అందరి దగ్గరని. మనకి మనీ ఉంటే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, మనీ లేకపోతే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా చూసాను. చూస్తున్నారు కదా బ్రెడ్, జస్ట్ ఇందులో డిప్ చేసేసుకుంటున్నాయి. మా అమ్మాయి గారికి ఇవి నచ్చు, అందుకని నాకు ఉత్తి బ్రెడ్ ఇచ్చే మమ్మీ నేను జామ్ వేసుకుని తింటాను అంది. నా వరకు చేసుకుంటున్నాను. నా వరకు చేసుకుని నైట్ అది ఇంకా ఉంటాడు కదండి, దాన్ని ఆమ్లెట్ కింద చేసి మా పాపకి ఇచ్చేస్తాను. చూద్దామనండి దీన్ని. చూస్తున్నారు కదా, జస్ట్ దీన్ని ఇక్కడ ఇలా మీరు కావాలంటే నేతితో కూడా చేసుకోవచ్చు. నాకు నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదు. చెప్పాలంటే నేను మ్యారేజ్ ముందు, మ్యారేజ్ తర్వాత కూడా మనకి నెయ్యి కాస్తాం కదండి, ఆ కాచిన బౌల్ కూడా నాకు వాష్ చేయాలంటే ఇష్టం ఉండేది కదండి. అన్ని క్లీన్ చేసిన అది ఒక్కడే మాత్రం పక్కన పెట్టేసేదాన్ని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నాకు నెయ్యి అంటే అసలు ఎందుకు. మా మదర్ అంటారు, నాకు ఊహ తెలిసి ఉంటది కదండి మనకి, నేను అప్పటి నుంచి తినను నెయ్యి. అంతకుముందు కూడా నేను ఎప్పుడు తినేదాన్ని కాదంటే మా మదర్ అంటారు. నెయ్యి మాత్రం అస్సలు ఇష్టపడదు. ఆ విషయంలో మట్టికి మా హస్బెండ్ నన్ను ఫుల్ జోకీగా ఉంటారు. అంటే ఎలా అంటే నేను ఏమైనా కొంచెం సైడ్కి వెళ్ళి అలా ఉన్నాను అనుకోండి, చపాతీలు అవి చేసినప్పుడు దాని పైన నెయ్యి పెట్టారు అలా చేస్తారు. ఆ విషయంలో అయితే ఒకసారి పెద్ద ఫైటింగ్ కూడా చేసేసుకున్నాను. ఎలా అంటే ఒకసారి ఫుల్ ఆకలిగా ఉన్నాను నేను. ఆ రోజు పప్పు చేశారు మా అత్తయ్య గారు, చాలా ఆకలి మీద ఉన్నాను. మా అత్తయ్య గారు నాకు లంచ్ పెట్టేస్తే నేను జస్ట్ బయటకు వెళ్ళి వచ్చాను ఎందుకొని. నేను వచ్చేసరికి నా రైస్ నా పప్పు ఉంటుంది కదా, అందులో మా హస్బెండ్ నెయ్యి వేసేసి కలిపేశారనమాట. నాకు స్మెల్ రాలేదు, తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. ఇంకా అసలు ఆ రోజైతే చాలా పెద్ద ఫైటింగ్ చేసేసాను. ఎందుకంటే అసలే మంచి ఆకలి మీద ఉంటే నెయ్యి వేసేసారు. ఇంకా నాకు అసలు ఎంత ఆకలి మీద ఉన్నా సరే నెయ్యి వేస్తే ఇంకా అసలు నచ్చదు నాకు. అప్పుడు మళ్ళీ మా అత్తయ్య గారు వేరే గిన్నె తెచ్చి అప్పుడు అందులో మళ్ళీ పెట్టేశారు. అది మా అత్తయ్య గారు వాళ్ళు తినేశారు. మా అత్తయ్య గారు వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. చెప్పాలంటే మా ఇంట్లో నాకు ఒక మంచి రెస్పెక్టే ఉన్నది. ఏదైనా మన పేరెంట్స్ పెంపకం కూడా ఉంటారు కదండి. మా మదరు ఫాదరు కూడా చాలా బాగానే పెంచారు మమ్మల్ని. మా ఫాదర్ అయితే ఎప్పుడు ఒకటే చెప్తారు నాకు, పెద్దవాళ్ళు ఏమన్నా అన్నా పట్టించుకోకూడదమ్మా, నువ్వేమన్నా నేను ఇప్పుడు సపరేటే కదండి, నేనేమన్నా వండుకున్నా పట్టుకెళ్ళి వాళ్ళకు కూడా ఇమ్మంటారు. పెద్దవాళ్ళు కదా, నువ్వేమన్నా వండుకున్నా వాళ్ళకు కూడా కొంచెం ఇయ్యి. ఇది వరకు ఇంట్లోనే ఉండేదాన్ని కదా, మా ఫాదర్ అనేవారు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు వెళ్ళి కాసేపు కూర్చుని వాళ్ళతో అలా మాట్లాడిరా నీకంటే చెప్పేవారు. వాళ్ళు ఏమన్నా అన్నా పట్టించుకోకు అలాగే అంటారు, ఇలా చెప్తారు మా మదరు ఫాదరు ఎప్పుడు నాకు. అదే అలా కాకుండా వీళ్ళు ఏమన్నా అంటే నువ్వు కూడా తిరిగేసేయి, నువ్వు కూడా ఇలా అని వాళ్ళు అలా అన్నారు అనుకోండి, అది అక్కడ పేరెంట్స్ పెంపకం అనేది ఉంటుంది కదండి. కానీ మా పేరెంట్స్ ఎప్పుడు అలా అనరు, ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయరు. వాళ్ళు ఇలా అన్నారు అని అన్నా ఫోన్లో పెద్దవాళ్ళు అలాగే అంటారు పట్టించుకోకూడదు అని నన్నే అంటారు తప్ప వాళ్ళని ఎప్పుడు ఇంత మాట కూడా అందరు. నేను కూడా ఎప్పుడైనా కోపం వచ్చి ఏమన్నా అన్నా కూడా మళ్ళీ ఆ రోజు చాలా ఫీల్ అవుతాను, అయ్యో పాపమే అత్తయ్య గారిని ఇలా అన్నాను అని చెప్పి ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటాను. అయ్యో మా అత్తయ్య గారిని వాళ్ళు ఇలా అన్నాను, పెద్దవాళ్ళని ఇలా అనేసాను, క్షమించు అని దేవుడి దగ్గర సారీ చెప్పుకుంటాను నేను. ఇప్పటికి కూడా మా ఫాదరు, మీ అత్తయ్య గారు మా గారు బాగున్నారు, నువ్వు ఏదన్నా ఇవాళ ఏంటి కర్రీ అని అడుగుతారు మా నాన్నగారు, ఇది వండుకున్నాను నాన్న అన్నాను అనుకోండి, మరి కొంచెం మీ మావయ్య గారికి ఇవ్వకపోయేవింటే అంటారు మా నాన్నగారు. అలా పేరెంట్స్ పెంపకం కూడా ఉంటుంది కదండి ఎంతైనా. మా పేరెంట్స్ ఎప్పుడంటే మా మదర్ కూడా అంటారు, మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఏదోటి చేసుకోండి, ఇంట్లో అలా ఖాళీగా ఉండి కానీ ఏదోటి చేసుకుంటే మీ డబ్బులతో మీరు అలా గోల్డ్ కొనుక్కోండి అనేకంటే మా మదర్ నాకు సలహాలు ఇస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు కదండి. ఏదైనా పెద్దవాళ్ళు చెప్తే మనకు కోపం వస్తుంది కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు కాబట్టి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన మైనస్లని మనకు చెప్తారు.
అలాగే మనం కూడా మనం ఫేస్ చేసిన మైనస్ లో మన పిల్లలకి చెప్పుకోవాలి. అంతేగాని పిల్లల్ని గొప్పలకు పోయి ఏదో పెద్ద గారాబం చేసేసి గొప్పలకు పోయి అలా చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే అది ఇచ్చేయడం అలా చేయకూడదు. ఎప్పుడైనా ఏదైనా ఇచ్చినా దాని వాల్యూ ఏంటి అన్నది కూడా మనం పిల్లలకి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అవన్నీ చేయాలి. ఇప్పటి వరకు అయితే మా పాప అంటే మీరు గొప్ప చెప్తున్నాను అనుకోకండి, ఇప్పటి వరకు అయితే తను ఓకే, నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్ లో అయితే చెప్పలేము. ఇప్పటి వరకు అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను మనీ గురించి కూడా తనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అవన్నీ చూడటం వల్ల కూడా నాకు మనీ అంటే అసలు ఎంత వాల్యూ, మనీ ఉంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. మనీ చాలా మంది సామెతలు చెప్పేస్తారు, చాలా గొప్ప గొప్ప సామెతలు చెప్తారు. కానీ సామెతలు చెప్పడానికి రియాలిటీకి చాలా తేడా ఉంటది. చాలా మంది సేవలు చేసేయడం, పూజలు పునస్కారాలు చేసేయడం ఇవన్నీ చేస్తారు, కానీ చేతలు వచ్చేటప్పటికి ఏమీ ఉండవు. మనం దేవుడికి పడి దండాలు పెట్టేయక్కర్లేదు, ఇంకేవేవో కూడా చేసేయక్కర్లేదు. కనీసం మనుషుల్ని బాధ పెట్టకుండా, వాళ్ళు ఇన్సల్ట్ చేయకుండా, తక్కువ చేసి చూడకుండా, మనకున్నంతలో మనం నిజాయితీగా ట్రూగా ఉండి, లేబర్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటే మనకు మనసు అనేది బాగుంటుంది. నా వరకు నా ఒపీనియన్ చెప్తున్నాను. నాకు అలా కాదు. నేను ఒకటి చెప్తాను మీతో. మా పాప కూచిపూడి నేర్చుకున్నది. ఒకసారి వేరే బెంగళూరు దగ్గర పుట్టపర్తి, మీకు తెలిసే ఉంటది, పుట్టపర్తిలో తనకి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు పాపని రెడీ చేయాలి. మా పాపని ఆ రోజు ఒక గ్రూప్ వచ్చింది, పిల్లల గ్రూప్. ఆ పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి, ఆంటీ నాకు పట్టీలు పెట్టరా, నాకు ఇవేరా అని నా దగ్గరికి వస్తే నేను అన్నాను, ఏరా మీ మమ్మీ వాళ్ళు ఉంటారు కదా, మీ మమ్మీ వాళ్ళని అడగొచ్చు కదరా అన్నాను. అప్పుడు పాపం పిల్లలు ఏం మాట్లాడలేదులేండి. పక్కన ఎవరో అన్నారు, వీళ్ళంతా అనాథ పిల్లలండి అంటే, నాకు అసలు నిజం చెప్తున్నాను, ఇప్పుడు మీతో చెప్తున్నాను కానీ నాకు కళ్ళంటే ఒకటి వాటర్ వస్తుంది. ఆ రోజు నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. నేను ఆ రోజు మా అమ్మాయిని పక్కన పెట్టేసి నేను వాళ్ళందరికీ హెల్ప్ చేసాను. మా అమ్మాయిని అయితే తండ్రి వేసేసుకోమన్నాను, ఎందుకంటే మా అమ్మాయికి నేను లైఫ్ లాంగ్ ఉంటాను ఒక మదర్గా. కానీ ఆ పిల్లలకి పాపం కదండి, నేను ఆ రోజు ఆ పిల్లలకి హెల్ప్ చేశాను, మా అమ్మాయిని తను చేసేసుకోమని. నాకు అనిపిస్తుంది అలా అనాథ పిల్లలకి కంటే చెయ్యొచ్చు కదా హెల్ప్. ఎందుకు గుళ్ళల్లోని ఇంకెక్కడో పెద్ద పెద్ద డొనేషన్లు ఇచ్చేయడం, ఇలా కన్నా అలా అనాథ పిల్లలకి అలా చేయడం అంటే ఇష్టం నాకు ఎక్కువ. ఇప్పుడు అనుకుంటాను, మా అమ్మాయి బర్త్డే రోజు కూడా ఏదైనా ఒక అనాథ పిల్లకి అలా సంపూర్ణంగా ఏదన్నా ఒకటి చెయ్యాలి, అలా ఉంటది నా మనసు. అంటే నాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, కానీ మీకు ఎప్పుడైనా చెప్తాను. నేను ఖాళీ టైంలో కూర్చున్నప్పుడు అసలు నేను ఏంటి ఇవన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్గా. చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్, నేను ఇలా జస్ట్ ఒక 2 చేసుకుంటాను అంతే. ఎందుకంటే చెప్పాను కదండి డైట్ చేసుకుంటున్నాను అని, జస్ట్ ఒక 2 చేసుకుంటాను. మిగతాది ఇంకా మా అమ్మాయికి ఆమ్లెట్ కింద వేసేస్తాను. కర్రీ అయితే ఇవాళ చికెన్ కర్రీ. మా పాప సండే కదా, సండే వస్తే మా అమ్మాయికి చికెను అంటది. తెచ్చుకోరా అంటే తీసుకొచ్చింది, చికెన్ ఎగ్స్ అది తీసుకొచ్చింది. ఇంక ఇది మిగిలింది కదండి, ఇది మా పాపకి ఇంకా ఆమ్లెట్ కింద వేసేస్తాను, బ్రెడ్ మీద జామ్ వేసుకుని తినేస్తాను అంటుంది. ఇప్పుడు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, 10 కల్లా నేను అక్కడ ఉండాలి. మన దగ్గరే కాబట్టి నడిచి వెళ్ళిపోతాను నేను, అదే లాంగ్ అయితే కొంచెం కష్టం. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాము. మళ్ళీ నేను కర్రీ చేసేటప్పుడు మళ్ళీ మీతో మీట్ అవుతాను. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లంచ్ కి చికెన్ ఫ్రై చేసాను, చూపిస్తాను రండి ఎలా చేసాను. కొంచెమే ఉంది ఏంటి అనుకుంటున్నారు కదా, మా పాప ఆల్రెడీ గిన్నెలో వేసుకుని కొన్ని లాగించేసింది. దానికి అస్సలు కంగారు ఆగదు, అది ఉడుకుతుంటేనే మమ్మీ అయ్యిందా అంటది. ఓన్లీ ఆఫ్టర్నూన్ తినే ఈవినింగ్కి నైట్కి ఏదన్నా వండుతానని చెప్తున్నాను నేను. ఇందాక మళ్ళీ అన్నాను కదండి, మా అత్తయ్య గారు ఏమన్నా అంటే అని. మా అత్తయ్య గారు వల్ల ఏమి అన్నారు, చాలా బాగా చూసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి పేరెంట్స్ పెంచి పెంపకం బట్టి మన బిహేవియర్ ఉంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు మన పేరెంట్స్ అయినా మనల్ని ఏమీ కొట్టకుండా తిట్టకుండా పెంచరు కదండి, ఏదో ఒకటి అంటారు ఎప్పుడైనా మనం మిస్టేక్ అనేది చేస్తే. అలాగే మన అత్తయ్య గారు వాళ్ళు కూడా మనం ఎప్పుడన్నా ఏదన్నా మిస్టేక్ చేస్తే అంటారు, దానికి మనకు కోపం వస్తుంది. మనకి మన అమ్మ నాన్న కాబట్టి పట్టించుకోము, వీళ్ళు కాబట్టి సీరియస్ అయిపోతాము. అదే డిఫరెన్స్ అక్కడ.
చూస్తున్నారు కదా, ఇంకా చూడండి కదా నా లంచ్ బాక్స్ కూడా ఇవాళ రైసే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే నాకు ఎందుకో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఫుల్గా, రాత్రి కూడా నిద్ర పట్టలేదు. అంటే ఇంకా రైసే పెట్టేసుకున్నాను. కొంచెం చికెన్ కర్రీ వేసుకున్నాను. చూస్తే కదా చాలా లైట్గా వేసుకున్నాను. ఇది నా లంచ్ బాక్స్. ఇంకోటి అందాం అనుకున్నాను, డ్రెస్ ఏంటక్క అస్తమాన్ ఇదే వేసుకున్నా, డ్రెస్ లేనట్టు అనుకుంటారేమో. యాక్చువల్గా అయితే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ యూనిఫామ్ ఇస్తారు మేడం మాకు. ఆ యూనిఫామ్ వేసేసుకుంటాను ఈ డ్రెస్ తీసేసి. మళ్ళీ నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఆ డ్రెస్ తీసి నా డ్రెస్ నేను వేసుకుంటాను. ఈ డ్రెస్ నా ఒంటి మీద ఉన్న వల్ల జస్ట్ 15 minutes ఉంటుంది అంతే. దీనికోసం ఎందుకు వేరే డ్రెస్ తీసేయడం అని ఒక డ్రెస్ని 2 days వేసుకుంటాను. ఇవాళ రేపు వేసుకుంటాను. ఎందుకంటే మనం అక్కడ వర్క్ చేసి ఇంట్లోని పని ఎక్కువ పెంచేసుకుంటే మన బాడీ స్ట్రెస్ అయిపోతుంది, మనం కూడా వీక్ అయిపోతాం. పని అన్నది కూడా మనం ఇంట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుని అలా చేసుకునేలా ఉండాలి. చాలా మంది వంట చేస్తారు కానీ గిన్నెలు అనేవి ఎక్కువ చేసేసుకుంటారు. కొందరు వంట చేస్తే ఎన్ని రకాల ఐటమ్స్ చేసినా కొన్ని గిన్నెలే చేసుకుంటారు. అలా పనితీరులో కూడా ఉంటుంది మన పని ఎక్కువ తక్కువ అన్నది. నేను ఎంత వంట చేసినా గిన్నెలు కూడా తక్కువ చేసుకుంటాను. ఇంకా డ్రెస్ కూడా అలాగే అండి. బట్టలు ఎక్కువ పెంచేసుకున్నాం అనుకోండి, ఉతకడం వాషింగ్ మెషిన్ ఉతికేస్తుంది, మళ్ళీ మడత పెట్టుకోవాలి కదండి. అక్కడి నుంచి వచ్చి అన్ని బట్టలు మడతెట్టి ఇవన్నీ కన్నా కొంచెం అలా పని తగ్గించుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాను అనమాట నేను. చాలా మంది అనుకోవచ్చు ఏంటి అస్తమాని ఈ డ్రెస్లే వేస్తుంది అని. నిన్నంటే కంగారు ఈ డ్రెస్ పైనే ఉందని చెప్పి ఇదే తీసేసుకున్నాను. ఇది నా స్టోరీ. ఇంకా నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే సారీ అండి. ఎందుకంటే నేను టైం అయిపోతుందన్న కంగారు ఏదో గబగబా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఇందులో ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే సారీ అండి. నేను కూడా వాయిస్ ఓవర్ అలా ఇచ్చాను, ఏంటో కూడా చూడలేదు. చెక్ చేయాలి, చెక్ చేసేంత టైం కూడా లేదు నాకు. మా పాప ఇంట్లోనే ఉంటుంది కదా, తనని ఇంక ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేమంటున్నాను. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే తన వర్క్స్ కొన్ని ఫోన్లో ఉంటాయి, అవి చూసి చేసుకుంటుంది. ఇది నాది. ఇంకా మీకు ఇంకేమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని ఉంటాయి కదండి, ఏది ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. నాకు వచ్చిన టైం ఉంటే మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దును. నాకు కంగారు వచ్చేస్తుంది, ఒక పక్క వంట చేసుకోవాలి టైం అయిపోతుంది అని నేను ఏదో గబగబా అలా చెప్పేస్తున్నాను. అంటే చాలా మందికి ఉంటుంది కదా, మనీ ఎలా దాచుకుంటే బాగుంటుంది, వర్క్ ఇంట్లో ఏదైనా అలా చేసుకుంటే బాగుంటుంది, అలా ఎవరికన్నా కావాలి అంటే చెప్తాను, నాకు తెలిసినట్టుగా నేను చెప్తాను. అలా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను నేను ఏది ఎలా చేసుకుంటే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొకసారి చెప్తున్నాను, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి. అంతే, బాయ్. నా బ్లాగ్స్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా, ఇంకేమన్నా బాగా చేయాలి అని. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.